అందుకే అరుణాచలం చూస్తే అంత సంతోషం. అప్పుడు ఆయన ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏ స్థాయి వారికి ఉపదేశం చేయలేదు. ఆయన చేష్టితముల ద్వారా భక్తి విడిచిపెట్టవద్దు, గిరి ప్రదక్షిణం చెయ్యండి, విహిత కర్మాచరణములు విడిచిపెట్టవద్దు. చివరికి దానికన్నా పై స్థాయిలో అంతకన్నా పై స్థాయిలో ఉపాసన చెయ్యవలసి వస్తే, ఉపాసన అంటే ఏమిటో ఆయనే చెప్పారు. ఆసనం అంటే కూర్చోవడం, అంటే దగ్గరగా కూర్చోవడం. దగ్గరగా కూర్చోవడం అంటే గురువాక్యాన్ని స్మరిస్తూ అదే పంథాలో జీవితాన్ని భక్తితో గడపగలగడం. అలా గడపగలగడం ఉపాసన. అందుకే ఆయన ఉపాసన గురించి చెప్పారు. బహుశా నేను సరిగ్గా చెప్తే, అంటే నేను అంత ఖచ్చితంగా సంఖ్యలతో చెప్పలేను కదా, బహుశా సూర్యనాగమ్మ గారి లేఖల్లో 143వ లేఖ ఏమో అని అనుకుంటున్నాను. అది అందులో ఆయన ఒక మాట అంటారు, ఉపాసన మనోసంబంధము. మనసు యందు ఉండాల నమ్మకం. నీ మనసులో నమ్మకం ఉందో లేదో నీ చేష్టితములు చెప్పేస్తాయి. ఎక్కడ దాచుకోగలవు? నీ అహంకారం నువ్వు ఎలా ప్రవర్తిస్తావో చెప్పదా? నువ్వు అహంకారంతో ప్రవర్తిస్తూ వినయమన్న ముసిగేసుకుంటే తెలియదేంటి? మేక పులి వేషం వేసినా, పులి మేక వేషం వేసినా తెలిసిపోతుంది. నీలో ఎన్నెన్ని మార్పులు వచ్చాయో, ఇప్పుడు ఎంత అతిశయంతో ఉన్నావో అన్నీ తెలుస్తూనే ఉంటాయి. కాబట్టి ఉపాసన మనోసంబంధము. దాని యందు డాంబికము పనికిరాదు. నీవు చిత్తశుద్ధితో ఉపాసన భగవంతుణ్ణి చెయ్యాలి. అది వారు చెప్పినటువంటి మాటలు. అందుకే ఆయన ప్రతి స్థాయిలో పైకెక్కించారు. కేవలం అహస్ఫురణని పట్టుకుందామని అనుకోకు. అందుకే ఉపదేశసారంలో ఒక మాట అంటారు, నాకు ఖచ్చితంగా అది 5వ ఎన్నోది అన్నది శ్లోకం జ్ఞాపకం లేదు, కానీ అందులో జగత ఈషధి, ఈ జగత్తునే ఈశ్వరుడిగా చూడు, యుక్త సేవనం, అష్టమూర్తిభృత్ ఈశ పూజనం, దేవ పూజనం. అదే అనుకుంటున్నారు బహుశా ఉపదేశసారంలో శ్లోకం. ఆయన ఆ శ్లోకంలో చెప్తారు, మీరు ఏం చేస్తారు అంటే, అందులో జగత ఈషధి, ఈ జగత్తుని ఈశ్వరుడుగా చూడడం సాధన చెయ్యి. నీ అహంస్ఫురణ తర్వాత అన్నీ మానేసి ఆయన పటం ముందు కూర్చుంటే నాకేదో వినపడిపోతోందని మొదలెట్టకు. నీ విహిత కర్మాచరణం నువ్వు చెయ్యి. ఆ తర్వాత పైకెక్కు. పైకెక్కడానికి ప్రయత్నించినప్పుడో పని చెయ్యి. ఏమిటి చేస్తావు? ఈ జగత్తునంతటినీ ఈశ్వరుడిగా చూడడం నేర్చుకో. ఎలా చూస్తావు? ఎలా కుదురుతుంది?